కృష్ణానది ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు తీవ్రంగా ఎండగడుతున్నారు. రేవంత్ సర్కారు అసమర్థ నిర్ణయంతో తెలంగాణపై కాంగ్రెస్ బీజేపీ వైఖరి స్పష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తున్నా సాగర్పై కేంద్ర బలగాలను ఎందుకు వెనక్కి పంపించలేకపోయాయని ప్రశ్నిస్తున్నారు. రైతుల దృష్టి మరల్చేందుకే రేవంత్ మేడిగడ్డ ప్రస్తావన తెస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగే బీఆర్ఎస్ సభను విజయవంతం చేసి మరోసారి రైతుల సంఘటిత శక్తిని చాటుతామన్నారు. మరి ఈ రోజు తాగే నీరుకు కానివ్వండి, సాగునీరుకు కానివ్వండి, ఈరోజు కేంద్రం ముందు మోకరిల్లాలనా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అసలు సబ్జెక్టు నిడిచిపెట్టి ముఖ్యమంత్రి గారు అయిపోయిన ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మరి 10 ఏళ్ల కాలంలో ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడు కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పలేదు. కాళేశ్వరం పోయి చూపిస్తా 13వ తారీఖు రోజు డైవర్ట్ చేయడానికి అంటున్నావు. కానీ నువ్వు పోవాల్సింది కాళేశ్వరం కాదు, ఢిల్లీకి పోయి ధర్నా చేయి. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులను అప్పచెప్పను, దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారైతుంది అని చెప్పని సిగ్గుచేటు. నాగార్జున సాగర్ని కేంద్ర బలగాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని 2 నెలల కాలం అవుతున్నా కూడా కేంద్ర బలగాలను వెనకాలకి పంపించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు 10 ఏళ్ళు అప్పచెప్పింది నీ 2 నెలల కాలంలో నువ్వు అప్పచెప్పినవంటే ఏ విధమైన చిత్తశుద్ధి నీకు తెలంగాణ ప్రాజెక్టుల పైన ఉందనేది తెలుస్తుంది. దీనిని రేపు 13వ తారీఖు నాడు నల్లగొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తం రైతులకు యావత్ దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కేసీఆర్ గారు చెప్పబోతున్నారు. కేసీఆర్ గారికి మద్దతుగా యావత్ తెలంగాణ మొత్తం ఈరోజు కదలడానికి సిద్ధంగా ఉంది. మన ప్రాంతం లోపల ప్రవహించేటప్పుడు హక్కులన్నీ కూడా మనకే ఉండాలి అని చెప్పి మనం తప్పకుండా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ఈ నిర్ణయాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మనం జరిగేటటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్నంతా కూడా మనం నిలువరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పాలమూరు పచ్చబడ్డది అని అంటే కేసీఆర్ యొక్క విధానం వల్లనే పచ్చబడ్డది. ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది అనేటటువంటి భావిస్తూ మరి రేపు 13వ తారీఖు లోపల నల్గొండలో జరిగేటటువంటి సభ ఏదైతే ఉందో మనం కేంద్ర ప్రభుత్వం వైఖరిని మరి ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరం కూడా ఆ సభ లోపల అధిక సంఖ్య లోపల పాల్గొని ఈ యొక్క నిర్ణయాన్ని మనం వ్యతిరేకించాలి.